ప్రేమించిన వాడితో 7 అడుగులు వేస్తే ఆ నిమిషం నుండి సుఖంగా ఉంటామనుకుంటాము. కానీ ఆ 7 అడుగులే నన్ను ఒక మృత్యు నిలయం వైపు తీసుకెళ్తాయని నేను అస్సలు ఊహించలేదు అంటూ గోదావరి జిల్లాకి చెందిన మన సబ్స్క్రైబర్ తనకు పెళ్ళైనప్పటి నుంచి తను అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగినాయో తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ అన్ని మనతో షేర్ చేసుకున్నారు. మరి ఆ ఇంట్లో కొత్త పెళ్లి కూతురికి ఎదురైన భయంకరమైన సంఘటనలు ఏంటో తెలుసుకోవాలంటే మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మీరైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఇద్దరి పేర్లు కానీ మా ఊరి పేర్లు కానీ నేను మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు. మాది లవ్ మ్యారేజ్. మా ఆయనకి ఎవరూ లేరు. ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మగారు ప్రెజెంట్ మేముంటున్న ఇంట్లోనే, అది కూడా చాలా మిస్టీరియస్గా స్లోగా చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మ గారికి సడన్గా పక్షవాతం రావడంతో ఆవిడ వేరే బాబాయ్ గారింటికి వెళ్ళి అక్కడే ఆ ఇంట్లోనే చనిపోయారు. ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు కరోనా వచ్చి చనిపోయారు ఆయన. ఇకపోతే నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. అలా అందరూ చనిపోవడంతో మా హస్బెండ్కి అయితే ఎవ్వరూ లేరు. అందరివి సంవత్సరాలు అయిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే మా ఇద్దరికి పెళ్ళవ్వడం అంటే వాళ్ళ ఇళ్లలో చాలా మంది రిలేటివ్స్కి అస్సలు ఇష్టం లేదు. ఈవెన్ మా పెళ్లికి ముందే అవసరమా ఈ అమ్మాయి అని చాలా మంది అన్నారు. ఎందుకంటే మా ఇద్దరిది కూడా సేమ్ క్యాస్ట్ కాదు. అయితే మా దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు అయితే లేవు. మేమైతే ఫైనాన్షియల్ గా అస్సలు సెటిల్డ్ కానే కాదు. ఒక హౌస్ ఉంది అంతే. మా వారు కూడా ఫైనాన్షియల్లీ సెటిల్డ్ కాదు. ఆయనకి ఒక హోమ్ ఉంది, వాళ్ళ నాన్నగారు కట్టించింది. అయితే దాని మీద కూడా హోమ్ లోన్ ఉంది. ఈయన సొంతంగా కష్టపడి చదివి ఒక జాబ్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారిది బట్టల షాప్ ఉంటే అది కూడా ఈయన వదలకుండా మెయింటైన్ చేస్తున్నారు. అయితే మా పెళ్లి ఈ ఇయర్లోనే రీసెంట్గా జరిగింది. మా అమ్మ వాళ్ళు సింపుల్గా చేస్తామంటే మా వారేమో వద్దు, మా ఇంట్లో లాస్ట్ 5-6 ఇయర్స్గా ఒక్క గుడ్ న్యూస్ అన్నదే లేదు. ఇదే నా లైఫ్లో చాలా పెద్ద గుడ్ న్యూస్ అవ్వాలి అని చెప్పేసి మా వారే చాలా గ్రాండ్గా చేస్తానని చెప్పి ఒక 10 lakhs వరకు ఖర్చు పెట్టారు పెళ్లికి. మొత్తం ఆయనే పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో కూడా వాళ్ళ రిలేటివ్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అదేంటి అమ్మాయి వాళ్ళు కదా పెళ్లి చేయాలి, నువ్వెందుకు చేసుకుంటున్నావు అని అలా మాట్లాడేవాళ్ళు. ఇదంతా కూడా మేము ఫేస్ చేస్తూ అవన్నీ మేము దాటుకొని ఫైనల్గా పెళ్ళైతే జరిగిపోయింది. మాకు పెళ్ళైన తర్వాత మేము ఆ ఇంట్లోకే వెళ్ళాము. పెళ్ళైన 3 days తర్వాత ఫస్ట్ నైట్ పెడతారంట వాళ్ళు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కూడా పువ్వుల బంతులతో ఆటలు అవి ఆడించడాలు అవన్నీ చేస్తారు. మా అత్తయ్య వాళ్ళ ఇళ్ళలా ఉంటుందంటే వరుసగా 3 rooms ఉంటాయి. ఆ తర్వాత సందులోకి వెళ్ళి పక్కకి వెళ్తే సైడ్కి ఇంకో రూమ్ ఉంటుంది. ఫస్ట్ డే అయితే అయిపోయింది. సెకండ్ డే నన్ను ఆ రూమ్లోనే రెడీ చేశారు, ఇట్లా గేమ్స్ అవన్నీ ఆడిపించడానికి. అయితే ఆ రూమ్లో నేను, వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ ఆవిడ, మా ఆయనకి చిన్నమ్మ వరుస అవుతారు ఆవిడ, వాళ్ళ పాప, మేం మాత్రమే ఉన్నాము. అయితే సడన్గా ఇలా ఎవరో ఆయాస పడుతున్నట్టుగా సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ నాకు వినిపించింది. అయితే నేనేమనుకున్నానంటే ఆ చిన్న పాప ఏమన్నా ఆయాస పడుతుందేమో అని అనుకున్నాను. వెంటనే మా చిన్నత్తయ్య నన్ను చూసి, అమ్మా నువ్వేమన్నా ఆయాస పడుతున్నావా అని అన్నారు. లేదత్తయ్య అనగానే సరేనమ్మా అని చెప్పేసి ఆవిడ చూశారు. నాకు వినిపించింది ఎవరో ఆయాస పడుతున్నట్టు. పక్కనున్న పాపదై ఉంటుందిలే అని అన్నారు. అయితే ఆ పాపను అడుగుదామని మేమందరం తిరిగేసరికి ఆ పాప అదే టైంకి కరెక్ట్గా లోపలికి వచ్చింది, రూమ్ లోపలికి. అప్పటి వరకు లేదు. అయితే అది అయిపోయింది. ఇంకా రేపు మా ఇద్దరికి ఫస్ట్ నైట్ పెడతారనగా ఈరోజు రాత్రి అదే రూమ్లో పడుకున్నాను. మా అత్తయ్య వాళ్ళతో పడుకున్నాను, మా రిలేటివ్స్తో. మేమందరం కూడా మాట్లాడుకొని ఆ రోజు పడుకునేసరికి అర్ధరాత్రి 12:30 అయిపోయింది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. అందరూ పడుకుండిపోయారు. అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. నాకైతే నిద్ర రావట్లేదు. అదే టైంలో నాకు ఎవరో ఆయాస పడుతున్నట్టు, చుట్టూ తిరుగుతున్నట్టు నాకు వినిపిస్తుంది. అది కల కూడా కాదు, రియల్గానే ఆ సౌండ్ నాకు వినిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనల్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే స్పర్శ తెలుస్తుంది కదా, అలాగ నాకు స్పర్శ అన్నది కూడా తెలుస్తుంది. ఇంకా చాలా భయం వేసి దేవుడా అని చెప్పి శ్రీ ఆంజనేయం అనుకొని ఆ రోజు నైట్ పడుకున్నాను.
ఆ నెక్స్ట్ డే మాకు ఫస్ట్ నైట్ అనమాట. ఏంటంటే ఈ 3 రూమ్స్లోకి లాస్ట్ బాత్రూమ్ ఉంటుంది. ఇంకా రిలేటివ్స్ అందరూ ఈ 3 రూమ్స్లోనే పడుకొని నైట్ వాళ్ళు బాత్రూమ్ యూజ్ చేసుకోవాలి అన్నట్టుగా మాకు మళ్ళీ బ్యాక్ సైడ్ రూమ్లోనే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ నైట్ రోజు మేము పడుకున్నాము. ఆ రోజు మార్నింగ్ తెల్లారిపోయింది. అయితే వీళ్ళ అమ్మగారు నా కళ్ళలోకి వచ్చారు. మా ఆయన వాళ్ళ అమ్మగారు అనమాట. ఆవిడ కళ్ళలోకి వచ్చి, అమ్మ బయట నిన్నందరూ కూడా తిట్టుకుంటున్నారు, లే ఫాస్ట్గా లే అని చెప్పేసి అన్నారు. దాంతో నాకు వెంటనే తెలివొచ్చేసింది. ఇంకా మేమిద్దరం కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాము. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒక నైట్ గడపాలని మా అమ్మగారింటికి వచ్చాము. ఆ రోజు ఈవినింగే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మా ఫస్ట్ నైట్ రోజు రాత్రి బయట వీళ్ళందరూ చుట్టాలు పడుకొని ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక ఆయన ఈ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతానని వీడిని బెదిరించి పెళ్లి చేసుకుంది అని వాళ్ళకి వాళ్ళే కావాలని క్రియేట్ చేసుకున్నారు. మాకిప్పటి వరకు జరిగిన గొడవలన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ నుండి వచ్చినవే. వాళ్ళిలా నా మీద ఉన్నవి లేనివన్నీ క్రియేట్ చేసేసరికి నేను ఇంకా ఫుల్గా ఏడ్చేసాను. నా వల్ల కాదు, నా మీద ఎందుకు ఇంతలా క్రియేట్ చేస్తున్నారు అని నేనైతే చాలా ఏడ్చాను మా ఆయన దగ్గర. ఆయన కూడా నాకు సారీ చెప్పి అసలు వాళ్ళు అట్లా అనకూడదు అని చెప్పి వాళ్ళతో బాగా గొడవ పడ్డారు. ఆ తర్వాత మేము ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏం బాగోలేదని ఎలాగైనా దేవస్థానంకి వెళ్ళాలి అని తిరుపతి వెళ్ళిపోయాము. ఎప్పుడైతే మేము తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామో ఆ తర్వాత ఇక్కడ మామూలుగా నాకు మెన్సెస్ రావడం, వెంటనే 16 రోజుల పండగ అన్నీ వచ్చాయి. దాంతో అమ్మ వాళ్ళు కూడా వచ్చి 16 రోజుల పండగ చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఆల్మోస్ట్ ఈ రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 1-2 డేస్ నాకు బాగుంది. ఇంకా 3rd డే నుండి నాకు స్టార్ట్ అయింది. నేను మామూలుగా వంటగదిలో వంట చేస్తూ ఉంటే ఎవరో మెయిన్ డోర్ కొట్టారు. ఎవరై ఉంటారా అని నేను వెళ్ళి మెయిన్ డోర్ తీయగానే అక్కడ ఎవ్వరూ లేరు. ఇదేంటి అక్కడ ఎవ్వరు లేరు అని నేను మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకున్నాను. డోర్ క్లోజ్ చేసుకొని వచ్చి మళ్ళీ నేను వంటగదిలో పని చేసుకుంటున్నాను. అలా వంట చేస్తూ ఉంటే మళ్ళీ ఎవరు తలుపు కొట్టారు. మళ్ళీ ఎవరా అని వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. సరేనని వదిలేశాను. ఏమోలే నా భ్రమ అయి ఉంటుందిలే అని చెప్పేసి ఆ రోజు నైట్ ఇంకా మా ఆయన వచ్చారు. మా ఆయన కూడా అలాగే తలుపులు కొట్టి సందులోకి వెళ్ళి దాక్కున్నారా ఏంటి సందులోకి అని చెప్పేసి నేను తలుపు కొట్టి ఓపెన్ చేస్తే ఆయనేమో నన్ను భయపెట్టారు. మా ఆయనే సందులోకి వెళ్ళి దాక్కొని నన్ను భయపెట్టారు. ఓకే, ఈయనే వచ్చి కొట్టుంటారులే అని నేను సైలెంట్ అయిపోయాను. ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో ఆ తర్వాత మాకు 16 రోజుల పండగ అయ్యి ఒక వారం కూడా సరిగ్గా అవ్వలేదు. స్లోగా నాకు ఒంట్లో బాగాలేదు. లైక్ ఎలా అంటే అప్పటికే నాకు రాత్రులు అస్సలు నిద్ర పట్టట్లేదు. దాంతో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మేము లేటుగా లేస్తున్నాము. అసలు తలంతా ఎవరో లాగేస్తున్నట్టు ఫుల్ బరువు ఎక్కిపోయి తలంతా అట్లా అయిపోతుంది. నిద్ర రావట్లేదు. ఏసీ వల్లనేమో అని ఏసీ ఆఫ్ చేస్తే ఏసీ వల్ల అయితే కాదు, మామూలుగా కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకా ఎంతటికీ నిద్ర పట్టకపోయేసరికి అలా లేటుగా పడుకునేదాన్ని. మేమిద్దరం కూడా లేటుగానే లేచేవాళ్ళం 10ంటికలా. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు కూడా మమ్మల్ని లేపే వాళ్ళే ఉండరు. మేమిద్దరమే లేవాలి. పనమ్మాయి వచ్చి మమ్మల్ని లేపేది. మా ఇంట్లో పనిచేసే ఆవిడ డిషెస్ అన్ని వాష్ చేస్తూ ఉంటుంది. ఆవిడ వచ్చి లేపితే మమ్మల్ని అప్పుడు లేచేవాళ్ళము. ఇంక ఇలా కాదు, నేను ఇలా చేస్తే కుదరదు, నేను ఎలాగైనా సరే చాలా ఫాస్ట్గా లేవాలని చెప్పేసి నేనే ఇంకొక రోజు ఓపిక తెచ్చుకొని చాలా ఫాస్ట్గా లేచి ఉదయాన్నే పూజ చేశాను. వంట కూడా చేశాను. అయితే ఆ రోజు ముందు రాత్రి మేమిద్దరం కూడా ఇంటిమేట్ అయ్యాము. దానికి ముందు రోజు ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాము. ఇంకా దాని తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయ్యాయి నాకు సడన్గా చాలా ఎక్కువ స్టమక్ పెయిన్. అది కూడా పై పొట్టలో మనకి గ్యాస్ పెయిన్ వచ్చే ప్లేస్లో వచ్చింది నాకు ఆ పెయిన్. చాలా గ్యాస్ పెయిన్ వచ్చింది. ఇంకా వెంటనే వామిటింగ్స్ కూడా అయిపోయాయి నాకు. అది కూడా నార్మల్గా కూడా కాదు, చాలా దారుణంగా. ఇంకా ఏం తిన్నా తినకపోయినా వామిటింగ్ అయిపోతుంది. ఏంటబ్బా ఇలా అవుతుంది అనుకున్నాను. ఫస్ట్ డేనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, తగ్గలేదు. మళ్ళీ సెకండ్ డే కూడా వామిటింగ్స్ అయినాయి. మళ్ళీ సెకండ్ డే కూడా పోనీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, అయినా తగ్గలేదు. ఇంకా 3rd డే అనమాట. నేనేం చేశానంటే బెడ్రూమ్లో వద్దండి, ఎందుకు నాకు హెల్త్ బాగోట్లేదు, మనం హాల్లోనే పడుకుందామని మా వారితో చెప్పాను.
ఆ రోజు మేమిద్దరం కూడా హాల్లోనే పడుకున్నాము. ఆ రోజైతే పర్వాలేదు, నాకు నిద్ర అయితే బాగానే పట్టేసింది. ఆ నెక్స్ట్ డే పొద్దున్నే లేచి చూసేసరికి మా వారు నా పక్కన లేరు. ఒక 10 o'clock అయ్యింది టైం నేను లేచేసరికి. మళ్ళీ వామిటింగ్ స్టార్ట్ అయ్యింది వెంటనే. అసలు నేను రాత్రి పడుకునేటప్పుడు కూడా ఏం తినలేదు. 3 days వరుసగా అట్లీస్ట్ వాటర్ కూడా నాకు కడుపులో ఉండట్లేదు. ఏంటి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అసలు నాకు నడిచే ఓపిక కూడా లేక గోడలు పట్టుకొని పాక్కొని వెళ్ళి నేను వామిటింగ్ చేసుకున్నాను. బాత్రూమ్ దాకా వెళ్ళే ఓపిక కూడా లేక సింక్లోనే వామిటింగ్ చేసుకున్నాను, కిచెన్ సింక్లోనే. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇదేంటి లాస్ట్ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసింది అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే మా వారు అందులో పడుకొని ఉన్నారు అక్కడ. ఎలా అంటే ఆయనకి ఫీవర్, ఇంకా ఒళ్ళంతా కాలిపోతుంది. అసలు ఆయన ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియలేదు. మా వారైతే ఆల్మోస్ట్ అన్కాన్షియస్గానే ఉన్నారు. ఇంకా ఆయన అప్పుడు తట్టి లేపితే ఏమైంది అంటే ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంది అది ఇది అని ఆయన అనడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా సరేలే అని చెప్పి నేనే ఓపిక తెచ్చుకొని కొంచెం వాటర్ అది పెట్టించాను. కానీ వామిటింగ్స్ ఎంతలా అయ్యాయంటే ఇంకా మరీ ఆ రేంజ్లో కూడా వామిటింగ్స్ అవుతాయా, అంతలా ఒంట్లో బాగోకుండా ఉంటుందా అని నాకే డౌట్ వచ్చేసింది. నాకు ఫస్ట్ టైం అనమాట అంతలా జరగడం. ఇంకా మా వారు డిసైడ్ అయిపోయారు, వామ్మో నాకే బాలేదు, నిన్నెవరు చూసుకుంటారు ఇక్కడ అని చెప్పి నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ రోజు రాత్రికే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక నాకు ఒక్క వామిటింగ్ కూడా అవ్వలేదు. ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఇట్లా వెళ్ళి పొయ్యి దగ్గరికి వెళ్తే చాలు కాళ్ళు పీకేసి చేతులు పీకేసి ఆ రోజంతా ఏదో కష్టపడి వచ్చిన వాళ్ళు అయినట్టుగా అయ్యేది. అసలు వంట చేయలేకపోయేదాన్ని, ఏ పని కూడా చేయలేకపోయేదాన్ని. ఇదేంటబ్బా మరీ ఇంత ఏదో పేషెంట్ లాగా అయిపోయాననే ఫీలింగ్ వచ్చేది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో దిగిన ఫస్ట్ డేనే నాకు బాగుంది, ఒంట్లో నీరసం కూడా లేదు. అయినా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆవిడది గ్యాస్ అయి ఉంటుందేమో అమ్మ అని చెప్పేసి నాకు కొన్ని ట్యాబ్లెట్స్ అవి రాశారు. అసలు ఆ రోజు నాకు ఇంకా ఒక్క వామిటింగ్ కూడా అవ్వలేదు. ఒక 3-4 days వరకు నేను బాగానే ఉన్నాను. ఈలోపు మా వారేమో ఆడిటింగ్కి వెళ్ళారు. ఒక వారం రోజుల పాటు నన్ను తీసుకెళ్ళలేదు. ఇక్కడే ఉండు, ఫుల్గా తగ్గిపోవాలి అంతే అన్నారు. ఆ 1 weekలోనే ఆయనకి 3 to 4 times అయితే ఫీవర్ అయితే అలా కంటిన్యూస్గా రావడం జరిగింది. ఆ తర్వాత నేను మా అమ్మని తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మ అయితే అక్కడ ఒక వారం రోజుల పాటు నాతో ఉంది. అప్పుడు నాకు ఇట్లా తలుపు కొట్టడాలు కానీ ఏ శబ్దాలు కూడా వినిపించలేదు. సర్లే ఏం వినిపించలేదని నేను ఊరుకున్నాను. ఆ తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ నెక్స్ట్ ఒక్క రోజే బాగున్నానంతే. ఆ మరుసటి రోజు నుండి మళ్ళీ స్టార్ట్. ఎవరో తలుపు కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది. నేనేమో మళ్ళీ మా వారేమోనని చెప్పి నేను తలుపు తీశాను. ఈసారి నైట్ 8 o'clockకి ఆ టైంకి అలా సౌండ్ వచ్చింది. కొన్నిసార్లు మా వారు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయిపోతుంది. ఎందుకంటే షాప్ చూసుకోవాలి, ఆఫీస్ చూసుకోవాలి కాబట్టి కష్టం అయిపోతుంది ఆయనకి. ఆ రోజు రాత్రి 8ంటికి ఎవరో తలుపు కొట్టినట్టుగా శబ్దం వినిపిస్తే నేను వెళ్ళి తలుపు ఓపెన్ చేశాను. బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. ఓకే మా వారు సందులో ఉండుంటారేమో అని నేను సందులోకి వెళ్ళి చూశాను. అక్కడ చూసేసరికి లాస్ట్లో ఏ రూమ్లో అయితే నేను అవన్నీ సౌండ్స్ విన్నానో ఆ రూమ్ బయట ఎవరు సేమ్ మా వారు ఉండే హైట్లోనే నుంచున్నట్టు నాకు కనిపించింది. మా వారేమో అని నేను పిలిచా, అయినా పలకలేదు. నా కళ్ళు నులుపుకొని చూసిన అది అలానే నిలబడింది అక్కడ. వెంటనే నాకు భయం వేసేసి ఇంట్లోకి వచ్చి నేను తలుపు వేసేసుకున్నాను. ఆ రోజు నాకు ఎంతలా భయం వేసిందంటే ఈ విషయం నేను మా ఆయనకి ఈవెన్ ఈ రోజు కూడా చెప్పలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 2 daysకి మా రిలేటివ్స్లోనే మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్కి వెళ్ళి కూర్చోగానే నాకు ఎందుకో విపరీతమైన హెడేక్ వచ్చేసింది. చాలా అంటే చాలా, అంత పెద్ద హెడేక్ నాకు ఎప్పుడూ రాలేదు. ఇంకా నాకు ఎలా అంటే వేరే చుట్టాల ఫంక్షన్కి వెళ్ళినా ఏం చేసినా కూడా నాకు బాగోట్లేదు అనే ఫీలింగ్ నాలో వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. అంతా మళ్ళీ సెట్. ఇంటికి వచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఓకే, కాసేపటికి మెల్లగా తలనొప్పి తగ్గింది. కానీ నాకు నిద్ర రావట్లేదు. ఏంటిది, అస్సలు నిద్ర రావట్లేదు. ఈవెన్ ఆ ఇంటికి నేను వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఒక్క రోజు కూడా నేను పడుకున్నది లేదు, తిన్నది కూడా లేదు. ఒక్క రోజు కూడా పడుకుంది లేదు. ఆ తర్వాత అక్షయ తృతీయ వచ్చింది. దానికి ముందు రోజు మేము ఇంటిమేట్ అయ్యాము.
ఆ మరుసటి రోజు నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చేసినట్టు అయింది. ఈవెన్ ఈ మధ్యలో మేము ఎప్పుడు ఇంటిమేట్ అయినా నాకు స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. అంతకుముందు మా ఫస్ట్ నైట్ జరిగినప్పుడు కానీ 16 రోజుల పండగ అయిపోయిన తర్వాత కానీ ఎప్పుడూ రాలేదు. కానీ ఈ సెకండ్ వీక్ నుండి అయితే నాకు స్టమక్ పెయిన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అది కూడా మేము ఇంటిమేట్ అయినప్పుడల్లా పొత్తి కడుపులో నొప్పి అనమాట. ఇదేంటి ఇంతలా పెయిన్ వస్తుందని నేను ఇంకా వద్దండి, నా వల్ల అస్సలు కావట్లేదంటే ఆయన కూడా అమ్మో ఏంటి అనేసి బాడీ చాలా వీక్ అయిపోయింది. ఎంత వీక్గా అంటే 1 మంత్లో నేను ఒక హాస్పిటల్లో ఉంటే ఏం తినకుండా ఎలా ఉంటానో ఒక పేషెంట్ లాగా ఫుల్ బాడీ మొత్తం వీక్ అయిపోయింది. అంత ఫుల్గా కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, తలంతా బరువెక్కిపోతుంది. ఈ లోపున పీడకలలైతే మా ఆయన చనిపోయినట్టు, లేదా నేను చనిపోయినట్టు, లేదా మా అత్తయ్యే మళ్ళీ చనిపోయినట్టు, ఆ చనిపోయిన ఆవిడ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టుగా, అలాగే నాకైతే రోజు పిచ్చి పిచ్చి కలలు రావడం ఇదే జరుగుతుంది. ఈలోపు నాకు మళ్ళీ వామిటింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఆ రోజైతే మా వారు ఇంట్లో లేరు. నాకు చెప్పారు ముందే, నేను రావడానికి ఈ రోజు లేట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నాకు డ్యూ డేటు, నేను ఫుల్ వర్క్లో ఉంటాను, నువ్వే ఉండు అన్నారు. అయితే నేను ఆ రోజు బెడ్రూమ్లో తలుపు దగ్గరగా వేసుకొని ఉన్నాను. అయితే సడన్గా ఎవరో హాల్లో నుండి నా దగ్గరికి నడుచుకొని వస్తున్నట్టు అడుగుల శబ్దం నాకు క్లియర్గా వినిపిస్తుంది. వచ్చి నేనున్న రూమ్ డోర్ని ఇట్లా తోసారు. వెంటనే నాకు భయం వేసి నేను గడిపెట్టేసుకున్నాను. నాకు ఈ హెల్త్ బాగోకపోవడం ఎప్పుడు జరిగిందంటే అక్షయ తృతీయ రోజు నేను పూజ చేసుకున్నాను. ఆ మరుసటి రోజు నుంచి నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు. ఫస్ట్ టైం కన్నా చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి. అయితే ఒకేసారి కడుపులో నొప్పి, నడుము నొప్పి, పీరియడ్స్ రాకపోయినా నడుము నొప్పి వచ్చేది. అంతలా బాగోకపోయేసరికి నేను తలుపు వేసేసుకున్నాను. తలుపు వేసేసుకొని నేను మంచం మీద ఇంకా పడుకొని మా వారికి కాల్స్ చేస్తున్నాను, రండి ఎక్కడున్నారు ప్లీజ్ అని చెప్పేసి. ఆయనేమో వస్తాను జస్ట్ ఒక 10 మినిట్స్ ఉండు అని ఆయన చెప్తున్నారు. ఈలోపు నేనేం చేశానంటే ఎలాగైనా డైవర్ట్ అవ్వాలని ఫోన్లో యూట్యూబ్ పెట్టుకొని చూస్తూ ఉంటే బెడ్రూమ్ తలుపు ఎవరు కొడుతున్నారు. మా ఇంటి బయట మెయిన్ డోర్ వేసుంది, సందులోకి వెళ్ళే డోర్ కూడా వేసుంది. బెడ్రూమ్ డోర్ వచ్చి లోపలికి వచ్చి మరి ఎవరు కొడతారు? అసలు లాక్ చేసుకున్న ఇంట్లోకి ఎవరు రాలేరు కదా, అలాంటిది బెడ్రూమ్ డోర్ కొడుతున్నారు. నాకు అసలు ఒక్క నిమిషం పాటు ఏం అర్థం కాలేదు. నిజంగా ఇంట్లోకి ఎవరైనా దొంగొచ్చేసారేమో అని ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే నేను పూజ చేసుకున్న కొన్ని వెండి సామాన్లు ఇంకా హాల్లోనే ఉన్నాయి. దాంతో నాకైతే చాలా చాలా భయం వేసేసింది. నేను తలుపు అయితే తీయలేదు. నేను చెప్పాను మీరు వచ్చేంత వరకు నేను తలుపు తీయట్లేదు రండి అని. మా వారు వచ్చి మెయిన్ డోర్ కొట్టినా నేను వెంటనే లేదండి నేను డోర్ వరకు కూడా నేను రాలేను, మీరే మీ దగ్గర ఉన్న స్పేర్ కీతో ఓపెన్ చేసుకొని లోపలికి రండి అన్నాను. ఒకవేళ ఎవరైనా దొంగున్నారేమో అన్న భయంతో ఆయన స్పేర్ కీతో ఓపెన్ చేసుకొని బెడ్రూమ్ దగ్గరకు వచ్చి తలుపు కొడితే ఎవరు అని అడిగి మరి నేను ఆ రోజు తలుపు తీశాను. అలా అదొకటి జరిగింది. అలాగే 2-3 సార్లు జరిగింది నాకు బెడ్రూమ్ డోర్ తలుపు కొట్టడం. అలా అయ్యేసరికి నేను 3 డేస్కి మళ్ళీ మా అమ్మని పిలిచాను. మా అమ్మ వచ్చింది నా దగ్గరికి. మా అమ్మ వచ్చి నాతోనే ఉన్న ఒక వారం రోజుల వరకు నాకైతే అస్సలు తగ్గట్లేదు. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోలేనట్టుగా ఇంకా ఇంకా ఎక్కువైపోతూ సేమ్ ఆ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్సే యూజ్ చేసినా కూడా నాకు తగ్గట్లేదు, అలానే ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఒక రోజు మేము మా చుట్టాల వాళ్ళ ఇంటికి ఒకళ్ళింటికి భోజనానికి పిలిచారని వెళ్ళాము. వాళ్ళేంటంటే మా రిలేటివ్స్లోనే మిగిలిన వాళ్ళకి పడదు, కానీ వాళ్ళు మాతో బాగానే ఉంటారు. ఇంకా వెళ్ళాము, కొంచెం తినేసి ఇంటికి వచ్చాము. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా రేపటి నుండి నేను ఫుల్ వర్క్లో నేను ఇదవుతాను, నేను టైం టు టైం మెయింటైన్ చేస్తాను అన్నాను. కానీ ఆ రోజు రాత్రి నాకు చుక్కలు కనిపించాయి. ఆ రోజు రాత్రి అయితే ఒక్కసారిగా వామిటింగ్స్ మోషన్స్ వచ్చేసాయి. నేను అసలు తట్టుకోలేక ఒళ్ళంతా మెలికలు తిరిగిపోయింది. ఇంకా ఆ రోజు ఆయన నన్ను 2 స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లారు, ఒకవేళ ఇంటికి ఏదైనా ఉందా అని చెప్పి. ఆ 2 కూడా ఇది గ్రహస్థితి, ఇక్కడ ఏం లేదు, నువ్వు బయటేమో తొక్కేశావు అని ఒక బాబా చెప్పారు. నువ్వు తొక్కేసి ఇంటికి వచ్చావు, ఈ అమ్మాయికి ఏదో గ్రహస్థితి బాలేదు అన్నారు. ఇంకో ఆయనేమో ఈవిడ పెళ్లి బట్టల మీద గ్రహం పడింది, అప్పుడు మీరు నిమ్మకాయ కట్టలేదు, అదే ఇట్లా చేస్తుంది అన్నారు. గ్రహస్థితే బాలేదు అని చెప్పారు. అయితే మా ఇంటికి వచ్చేసి కనీసం గుమ్మడికాయ కూడా ఉండదు. ఇంటి ముందు నిమ్మకాయలు కడతాం, గుమ్మడికాయ కడతాం కదా, అలాంటివి ఏవి కూడా ఉండవు.
ఒకవేళ అందువల్ల లేక నిజంగానే ఏమైనా తొక్కేసి వచ్చానా నాకే అర్థం కాలేదు. ఇలా జరిగిన తర్వాత నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి నేను స్టమక్ కూడా మొత్తం చెక్ చేయించాను. నాకు ఎక్కడైతే గ్యాస్ పెయిన్ వచ్చి వామిటింగ్ వస్తుందో అక్కడ అసలు ఏ సమస్య కూడా లేదంట. ఇంకా చెప్పాలంటే నాకు స్లైట్గా పీసీఓడి ఉంది. అది కూడా పెద్ద ప్రాబ్లం ఉండదమ్మా, మేబీ నువ్వు తినే ఫుడ్ వల్లే నీకు గ్యాస్ట్రిక్ ఏమో అన్నారు. లిటరల్లీ ఆ 1 మంత్ నేను పెరుగన్నం తప్పితే ఏమీ తినలేదు. ఆ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను తినేదే, ఇప్పుడు సాంబార్ అన్నమే తింటాను, బిర్యానీలు అవి కూడా ఏమీ తినను. అలాంటప్పుడు నాకు అంతలా గ్యాస్ట్రిక్ వచ్చి అంతలా వామిటింగ్ అయిపోవాల్సిన ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. ఇంతలా నా హెల్త్ పాడయ్యేసరికి నా బుర్ర అయితే పని చేయట్లేదు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి కూడా 10 రోజులు అవుతుంది. నేను ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను. ఈలోపు మా ఇద్దరి మధ్య కొంచెం గొడవల్లాగా స్టార్ట్ అవుతున్నాయి. ఇదంతా జరుగుతుండేసరికి నాకే సడన్ గా ఒక రియలైజేషన్ అయ్యింది. అవును నిజమే, ముందంతా ఇట్లా అయింది నాకు, ఇప్పుడేమో మా ఇద్దరికి గొడవలు అవుతున్నాయి అని. ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్న నాకు పీడకలలు రావడం, మళ్ళీ తలంతా బరువు ఎక్కిపోవడాలు చాలా ఎక్కువైపోయాయి. పడుకుంటే ఏమో అస్సలు నిద్ర రావట్లేదు. మా ఇంట్లో కూడా రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు. అలా అటు ఇటు తిరగడం అట్లా చేస్తున్నాను. అసలు నాకు ఏమీ తినాలని కూడా అనిపించట్లేదు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మగారు ఎలా చనిపోయారంటే ఫస్ట్ ఆవిడకి వామిటింగ్స్ అయ్యాయంట. ఆ తర్వాత ఆవిడకి మెల్లమెల్లగా ఒళ్ళు వంకర్లు పోవడాలు అవి అయ్యాయంట. మెల్లగా మళ్ళీ కళ్ళు కనిపించకుండా, ఆ తర్వాత చెవులు వినిపించకుండా మెల్లగా స్లోగా చనిపోయారు. అది కూడా వితౌట్ ఎనీ రీజన్. వాళ్ళ నాన్నకైతే ఆరోగ్యం బాగాలేదు, కానీ ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటే బాగుంటారు అన్నట్టుగా ఒక 3 monthsలోనే చనిపోయారు ఆయన. నాకు నిజంగా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను వెళ్ళి చూపించుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా నాకు ఏమున్నది చెప్పట్లేదు. కానీ నేను ఆ ఇంట్లో విన్నవన్నీ నిజం. నాకు చెవులకు వినిపించినవి, కళ్ళకు కనిపించినవి అన్ని నిజాలే. నేను భయపడింది నిజం, నాకు వచ్చిన కళలు కూడా నిజమే. మా ఆయన మా ఇంటికి వచ్చేటప్పుడు మా ఇంటి ఎదురుకుండా అంటే బిల్డింగ్స్ ఉండి దాని వెనుక రైల్వే ట్రాక్స్ ఉంటాయి. ఆ ట్రాక్స్ దగ్గర కూడా మనుషులు చనిపోతూ ఉంటారు. నాకు ఒక 6th క్లాస్ 5th క్లాస్లో ఉన్న టైంలో నాకు కలలో దయ్యాలు కనిపించేవన్నమాట. దానికి మా ఆయన ఏమో అంటున్నారంటే, అదేంటి అందుకే నీకు ఇప్పుడు మా ఇంట్లో కూడా అలా అనిపిస్తుంది. మా ఇంట్లో మేము ఎవరు చనిపోయినా అందరికీ మేము హోమశాంతులు చేయించాము. అందరికీ నేను బాగు చేశాను. ఇల్లును కూడా మేము వాస్తు ప్రకారం కట్టించాము. అసలు ఇట్లా జరిగే సిచ్యువేషనే ఉండదు. ఫస్ట్లో మాకైతే చాలా బాగుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు చనిపోయారు. ఆ తర్వాత కూడా బాగుంది. ఇవన్నీ నీ మూఢనమ్మకాలు అంటున్నారు ఆయన. కానీ నాకేమో నెక్స్ట్ నాకే ఇంకా ఏదైనా అవుతుందేమో, లేదా ఆయనకే ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు. మాకు పెళ్ళయి ఇంకా 2 months కూడా కంప్లీట్ అవ్వలేదు. మా లైఫ్లో ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి అస్సలు ప్రశాంతతే లేదు. కనీసం మేము హనీమూన్కైనా దేనికి వెళ్ళలేదు. ఒక్క తిరుపతికి ఒక్కటికే వెళ్ళాము. అందరూ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏవేవో మాటలు మాట్లాడడం, నాకు ఇలా వామిటింగ్స్ అయితే అదేంటి అప్పుడే వామిటింగ్సా అంటే పెళ్ళికి ముందే వీళ్ళు తిరిగేశారా అన్నట్టుగా వాళ్ళు కూడా ఏవేవో మాట్లాడుతున్నారు. లేదా మా మీద ఎవరైతే ఏ ఫ్యామిలీ అయితే ఇవన్నీ గొడవలు పెట్టిందో ఫస్ట్ నుండి ఆ ఫ్యామిలీ వాళ్ళకు వచ్చేసి వీళ్ళు దయ్యాలు వస్తే తాళ్ళు కడతారు, వాళ్ళకి చేతబడులు చేస్తారు అన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళ వల్లనా లేక ఇంట్లోనే ఏదైనా ఉందా ఏమీ నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు కేరళలో మీ ఇంట్లో జరిగిన జిన్ వీడియో ఒకటి పెట్టారు కదా, అది నేను చూశాను. అయితే ఆ వీడియోలో మీరు చెప్పిన సిమ్టమ్సే నాకు కనిపించాయి. ఇంకొకటి మీరు ఒక పంతులు గారితో మాట్లాడినప్పుడు ఇంటిమేట్ అయినప్పుడు పెయిన్ రావడం అది కూడా నాకు అనిపించింది. ఒకవేళ నా విషయంలో కూడా అలాగే జరిగిందేమో అని నాకు భయంగా ఉంది. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టారు కదా, దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే ఒక్కొక్కరు చనిపోతున్నారో వీళ్ళ ఇంట్లోని లాస్ట్ 5-6 yearsలో 1 year 1.5 year తేడాతో అందరూ చనిపోయారు. అందువల్లే నేను ఇంకా దీనికి నాకు సొల్యూషన్ దొరుకుతుందేమో నాకు తెలీదు, కానీ నాకు ఎందుకో చెప్పుకోవాలి అనిపించింది మీ అందరితో. అసలు ఇదంతా ఆలోచిస్తుంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. నేను నా ఫ్రెండ్స్కి చెప్పుకోలేను, అలా అని ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోలేను. పోనీ ఎవరితో షేర్ చేసుకుందాం అనుకున్నా అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే అయ్యో పాపం అని ఏదో సలహా ఇవ్వాలనుకోవడానికి బదులు
ఇంకా మమ్మల్ని చూసి బాగా అయింది వీళ్ళకి, మంచి పని అయ్యింది వీళ్ళకి అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకే ఎవ్వరితో షేర్ చేసుకోవాలని అనిపించట్లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే చాలా భయంగా ఉంది. మీరు ఒక వీడియోలో చెప్పారు కదా ధూపం వేయాలి అన్నది, నాకెందుకో అది చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. మా ఇంట్లో ఎలా అయినా సరే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్తాను. మా వారు నన్ను తీసుకెళ్తాను అని అంటున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఇంట్లో ధూపం వేసి అది ట్రై చేస్తాను. ఎందుకంటే ఎప్పటికైనా సరే మేము మళ్ళీ ఆ ఇంట్లోనే ఉండాలి. ఈవెన్ కొత్తిల్లు కట్టుకునే ప్లానింగ్ ఉంది, కానీ అది కూడా అవ్వడానికి టైం పడుతుంది. నేను దీన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇదే నాకు పెళ్ళైన దగ్గర నుంచి నేను ఫేస్ చేస్తున్న, నేను అనుభవిస్తున్న టార్చర్. అసలు దీనంతటికి కారణం ఎవరు, ఇది ఎప్పుడు ఎలా ముగుస్తుందో కూడా నాకు తెలియట్లేదు. తనకి జరిగినవన్నీ విన్న తర్వాత పెళ్ళైన కొత్తలో ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో వరుసగా ఇన్ని అనారోగ్య సమస్యలు, భయానకమైన అనుభవాలు కలగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే ఇన్ని హారర్ ఇన్సిడెంట్స్ చెప్పాను కదా, తను చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే నిజంగా హెల్త్ ప్రాబ్లమే అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తనకి హెల్త్ బాగాలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి కదా. సడన్ గా తగ్గిపోవడం ఎలా జరిగింది? దీన్ని బట్టి చూస్తే ఒకవేళ నిజంగా ఆ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే అది ఆ ఇంటికి వచ్చే కొత్త వ్యక్తుల మీద, ముఖ్యంగా ఆడవాళ్ల మీదే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. లేదా ఇంకొక రీజన్ అయినా అయి ఉండొచ్చు. తను చెప్పినట్టుగా వాళ్ళ పెళ్లి ఇష్టం లేని వాళ్ళు, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తుల మీద కన్నున్నవారు ఒక చేతబడి ప్రయోగం లాంటిది చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళయింది అని చెప్పారు కదా, దిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఇంట్లో ధూపం, సాంబ్రాణి, వేపాకు పొడి కలిపింది అది వేయడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీలు ఉంటే తగ్గుతాయి. మీకు వీలైనప్పుడల్లా కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్, ఆ నీళ్లతో స్నానం చేయండి. ఇది మీ శరీరం చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఆ కల్లుప్పుని నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ముందు మీరు దృఢంగా ఉండాలి, మానసికంగా కూడా బలంగా ఉండడానికి ట్రై చేయండి. మీరింట్లో హనుమాన్ చాలీసా ప్లే చేయండి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం భయం తగ్గుతుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ హస్బెండ్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. అందుకే ఆయన అన్ని మాటలు పడి కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఆయనతో గొడవలు పడడం మానేసి మీ భయాన్ని ఆయనతో చాలా సాఫ్ట్గా షేర్ చేసుకోండి. ఆ బ్యాక్ సైడ్ రూమ్లో కనుక మీకు ఇబ్బందిగా ఉంటే కొన్ని రోజులు మెయిన్ రూమ్లోనే ఉండండి. ఇంట్లో మంచి సువాసన వచ్చే అగరొత్తులు లేదా దీపం పెట్టండి. ముఖ్యంగా మీ ఇంటికి గుమ్మడికాయ కట్టడం లేదా నిమ్మకాయలు కట్టండి. దీనివల్ల దిష్టేమైనా ఉంటే అది పోతుంది. పూజ చేస్తాను, ధూపం వేస్తాను అని చెప్పారు కదా, అది భయంతో కాదు, భక్తితో చేయండి. ఈ ఇల్లు నాది, ఇక్కడ నేను నా భర్తతో సంతోషంగా ఉండాలి అనే బలమైన సంకల్పంతో ఉండండి. చుట్టాలనే మాటల్ని గాలి కొదిలేయండి. మీ భర్త మీ వైపు ఉన్నారు, అదే మీకు అతి పెద్ద బలం. ఏదో నాకు తెలిసింది చెప్పాను, ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి అప్పటికి కూడా మీకు హెల్త్ సెట్ అవ్వకపోతే, మీ హెల్త్ ఇష్యూస్ అలాగే కంటిన్యూ అయితే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇదంతా మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి ఒక మంచి పూజారి గారిని కలిసి తొందరగా అదేంటో కనుక్కొని దాన్ని తీపించుకోవడం బెటర్. పెళ్ళయి ఒక 2 months కూడా కాలేదు కదా, ఇంకా అనుభవించాల్సిన జీవితం అయితే చాలా ఉంది. ఇంకా లేట్ చేయకండి. సో విన్నారు కదా, తను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు వింటుంటే మనకి చాలా భయంగా అనిపిస్తుంది. ప్రేమించిన వాడితో కొత్త జీవితాన్ని ఎన్నో కలలతో మొదలుపెట్టిన ఆమెకు ఆ ఇల్లు ఒక అంతు చిక్కని మిస్టరీలా మారిపోయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే, ఇది కేవలం ఆ ఇంట్లో ఉన్న దోషమా, లేక ఆమెకి పెళ్లి ఇష్టం లేని వారు పగతో చేస్తున్న కుతంత్రాల? కారణం ఏదైనా కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు, ఒక ఇల్లు ఆమెను భయపెడుతున్నప్పుడు దాన్ని కేవలం మూఢనమ్మకం అని కొట్టిపారేయలేము. కొన్నిసార్లు సైన్స్కి అందని శక్తులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆ ఇంట్లో అంతకుముందు జరిగిన వరుస మరణాలు, ఇప్పుడు ఆమెకు వస్తున్న అదే రకమైన ఆరోగ్య సమస్యలు వింటుంటే ఖచ్చితంగా ఏదో ఒక దాని పని అయి ఉంటుంది ఇది. మరి ఈ ఇన్సిడెంట్ విన్నాక మీకేమనిపిస్తుంది? ఆ ఇంట్లో నిజంగా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందంటారా, లేక చుట్టాల పగ వల్లే ఇలా జరుగుతుందంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి.
అలాగే తను ఆ ఇబ్బందుల నుండి త్వరగా కోలుకోవాలని, ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాము. మీ లైఫ్లో కూడా ఇలాంటి రియల్ హారబుల్ ఇన్సిడెంట్స్ జరిగుంటే అవి మాతో మా ఛానల్లో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తెలియని వాళ్ళకి ఇలాంటి కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. ఇంకొక ఇంట్రెస్ట్ అయిన రియల్ హారబుల్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.